అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయము ఆయన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి కొనసాగుదాం. మనం ఇక్కడ చూడగలిగినట్లయితే చూడండి, రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ తెలియజేస్తూ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము 16వ వచనం నుండి 20 వచనం వరకు కూడా మనం చూడగలం. ముద్దలో మొదట పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడివి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయపడకము. నీవు అతిశయపడితివా, ఏరు నిన్ను భరించుచున్నది గాని నీవు ఏరును భరించుట లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. విశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్న అంశము కూడా ఈ చివరి మాటే, గర్వింపక భయపడము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఉన్న ఈ పత్రికలో అక్కడున్న సంఘంతో ఆయన మాట్లాడుతూ సంఘ బిడ్డల యొక్క విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసము నుండి పడిపోయిన కొందరిని బట్టి ఆయన మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్న మాటను ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నట్లయితే చూడండి, ఆయన చాలా చక్కగా తెలియజేస్తూ ఈ మాటను మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదంటే ముద్దంతయు పరిశుద్ధమే అన్నాడు. హల్లెలూయా. మన యొక్క విశ్వాసము గాని, మన భక్తి జీవితము గాని, దేవుని యొక్క సన్నిధిలో మనము నడిచే మార్గము గాని అది పరిశుద్ధమైనదైతే మన యొక్క ప్రయాణము చివరి వరకు కూడా పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఈ పరిశుద్ధమైన మన యొక్క ప్రయాణమును సంపూర్ణంగా మనం కొనసాగించాలి అంటే దేవుడు చేసిన కొన్ని కార్యాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. దైవచనానికి మనం వెళ్ళినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడండి 13 నుంచి చూద్దాము. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను. ఏమంటూ ఉన్నాడు పౌలు గారు? ఆయన అంటూ ఉన్నాడు కదా, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుస్తున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పాడంటే మాటలు? నా రక్త సంబంధంలో కొందరికైనాను ఏం పుట్టించాలని? రోషము. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును వెంబడించే విధానములో మనము రోషము గలవారమై దేవుని యొక్క రాజ్యము కొరకైనా మన యొక్క ప్రయాణములో మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఆ విషయముల గురించి ఇక్కడ పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు కదా, వారిని విసర్జించుట, విరుచుట, లోకమును దేవునితో సమాధానపరచుట, ఆయన ఎడల వారిని చేర్చుకొనుటయే ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ఏమంటూ ఉన్నాడు? ఆయనతో సమాధానపరుచుకొని లోకమును ఆయనతో చేర్చుకున్నప్పుడు మృతులు ఏమవుతారంట? అవునా?
ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజు మనము దేవునిలో జీవిస్తున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము ఏ పరిస్థితుల మధ్య ఉన్నామో మనకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవించామో మనకు తెలుసు, ఏ మార్గాల్లో మనము నడిచామో మనకు తెలుసు. అయితే వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి విమోచించి మనకు వాగ్దాన పరమైన దేవుని యొక్క హక్కును మనకు దేవుడు ఇచ్చాడు. అయితే ఏంటి మన యొక్క ప్రయాణములు ఎందుకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే కొమ్మలు కొన్ని విరిచివేయబడి అడవి వలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో వాటితో కలిసి పాలు పొందిన ఎడల దేవునికే మహిమ కలుగును గాక. దేనికి పనికిరాని ఒక మొక్కను గురించి మాట్లాడుతూ అది అంటుకట్టబడు నిమిత్తము శ్రేష్టమైనది కూడా ఎరవబడి, దీనిని అంటుకట్టినప్పుడు అంటుకట్టబడిన ఇది ఫలించి ఆ జీవాన్ని పొంది ఎదుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఈ మొక్క అతిశయ పడకూడదు. అది ఎక్కడి నుండి జీవాన్ని పొందుతుందో దానికి తెలవాలి. మొదటిగా అది జీవాన్ని ఎక్కడి నుంచి పొందుతుంది? అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ కొమ్మల పైన నీవు అతిశయపడకము, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు ఏరును భరించటం లేదు. ఏది భరిస్తూ ఉన్నది? ఈరోజు మనం జీవాన్ని పొందుతూ ఉన్నాం, ఆత్మతో నింపబడుతూ ఉన్నాం, దేవుని యొక్క వాగ్దానముతో నడిపించబడుతూ ఉన్నాం. వాక్యమైన దేవుడు మనతో వచ్చాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అవునా? అయితే మనము దేనిని బట్టి అతిశయపడాలి? దేవుణ్ణి బట్టి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు కదా, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతియు పరిశుద్ధమే అన్నాడు. పిడికెడు ముద్ద పరిశుద్ధమైనదైతే ముద్దంతియు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాము. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడండి ఇక్కడ మనం చూడగలిగితే, అందుకు నేను అడ్డుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు, మంచిది. వారు అవిశ్వాసమును బట్టి ఎరవబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవునికి మనం భయపడుతున్నావా? అవిశ్వాసమును బట్టి ఎరవబడ్డారంట కొందరు. అదేనా చెప్పింది పౌలు గారు? అవిశ్వాసమును బట్టి ఎరవబడ్డారు. వాళ్ళలో పరిపూర్ణమైన భక్తి లేదు గనక, వాక్యమైన దేవునికి లోబడే స్వభావం లేదు గనక, టోటల్ గా మనం చూస్తే దేవుని ఎందుకు భయం లేదు గనక వాళ్ళు ఎరవబడ్డారు. అయితే ఎరవబడ్డ ఆ స్థలములో, ఎరవబడిన చోట దేవుడు నిన్ను నన్ను కట్టి మనల్ని వారసులుగా చేశాడు, హక్కుదారులుగా చేశాడు. అందుకే మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ చాలా సూటిగా పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక గర్వింపక భయపడుము. దేవునికి మనం భయపడాలి. అవునా? దేవునికి మనం భయపడాలి. ఒక మాట అన్నాడు కింద వచ్చినానికి వస్తే, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడేమన్నాడు ఇక్కడ? స్వాభావికమైన కొమ్మలను. భౌతికమైన మనం చూద్దాం. భౌతికమైన వాటి విషయంలోనే దేవుడు భద్రత కలిగి ఉన్నాడు, దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మనల్ని ఎలా విడిచిపెడతాడు ఆయన? భౌతికమైన వాటి విషయంలోనే దేవుడు కృప కలిగి ఉంటే, మనము పరసంబంధమైన వారము, దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాం, మనం దేవుని యొక్క రాజ్యమైన హక్కుదారులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు? ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన మనల్ని పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. నీకు ఆటంకం వచ్చిందేమో, ఇబ్బంది వచ్చిందేమో, పరిస్థితులు తల్లకిందులైనయేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను వదలలా. దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీకున్న ప్రతిదాన్ని జయించే గొప్ప జయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఎలా దాన్ని నువ్వు పొందాలి?
చాలా సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. ఒలీవ అనేది శ్రేష్టమైన మొక్కగా మనం చూస్తాం. ఒలీవ మొక్క జల ప్రళయంలో పాడుగాని మొక్క ఏదన్నా ఉంది అంటే ఒలీవ మొక్క. యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అది మనకు కూడా సాదృశ్యంగా పౌలు గారు చెబుతా ఉన్నాడు. మనం కూడా ఆ కొమ్మల్లో ఒక కొమ్మై ఉన్నాము, మనము కూడా దానికి కట్టుకట్టబడ్డాము. అయితే అదే జీవాన్ని మనం పొందుతున్నాం కదా, కనుక మనము కూడా ఏమై ఉన్నాము, మనం కూడా దానికి సాదృశ్యముగానే ఉన్నాము. అయితే దేవుని యొక్క రాజ్యము కొరకైనా మన ప్రయాణము, మన యొక్క సిద్ధపాటును గురించి మనం గమనిస్తే ఎలాంటి ప్రయాణాల మధ్య మనం ఉన్నామో, నడుస్తూ ఉన్నాం. పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, నా రక్త సంబంధికుల్లో కొందరు వాళ్ళకి రోషము పుట్టించి దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపరచాలని ఈ మాటలు కొన్ని ఆయన అక్కడ తెలియజేశాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని చేత నడిపించబడుతున్న మనము, కొన్ని పరిస్థితులు గనక మనము చూడగలిగినట్లయితే ఇక్కడ వాక్యమైన దేవుడు సమస్తమును తెలియజేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్న విధానాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడనే మాటను పౌలు గారు వాడాడు. ఏ సమయంలో, ఏ పరిస్థితిలో అయినా. అందుకే దేవుడు మనకిచ్చిన ఆత్మ నింపుదల లేదా వాక్యం అనే కంచె ప్రాముఖ్యమైన సిద్ధపాటుకు మనకు మాదిరిగా ఉన్నది. దేవుని కంచె అంటే, దేవుడు కంచెను గురించి మాట్లాడుతూ దేవుడు ఎందుకు కంచేశాడంటే ఫలించటానికి. ఒక పొలం వేసాం మనం, ఆ పొలానికి మనం ఎందుకు కంచేస్తామంటే దాంట్లో ఏ మొక్కైనా పాడవకూడదని, ఫలించే ఏ ఫలమైనా రాలిపోకూడదు, లేదా ఏదన్నా దారిని పోయి తినివేయకూడదని, అది కాపాడబడుటకు భద్రపరచుట నిమిత్తము కంచేస్తాం. అయితే దేవుడు మనకు కూడా మనము చూస్తే ఏబు కంచేశాడు, ఏబు కుటుంబానికి వేశాడు, ఏబు కలిగిన సమస్తానికి దేవుడు తన కంచుంచాడు. అయితే ఆ కంచెనుంచిన దేవుడు ఆ ఏబు విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఏబు యొక్క భక్తిని గురించి, ఏబు యొక్క యథార్థతను గురించి, ఏబు నడిచిన నడవడి, ఆ పరిస్థితులన్నిటిని గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏమి కలిగి ఉంటున్నాం, ఏం కలిగి నడుస్తూ ఉన్నాం? త్వరగా మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తా. చాలా సంగతులు ఉన్నాయి. చూడండి, సంఖ్యాకాండము ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయము సంఖ్యాకాండములో మరి ఈ అంశము 2 నెలల్లో చెప్పాల్సిన అంశము. మరి ఎందుకని దేవుడు మధ్యలో చెప్పటం కుదరలా. చూడండి, సమయం అనుకూల పడలా. 15వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనం వరకు, నేను మిమ్మను కొని పోస్తున్న దేశములో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తినినప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కల్లపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణము యెహోవాకు అర్పింపవలెను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ అర్పణమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం చూసాం కదా, గరివెంపక ఏం చేయాలి, మనం భయపడమన్నాడు. గరివెంపక మనం భయపడమన్నాడు. అందుకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్న మాటను మనం చూస్తే పై వచనములో, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్టనుము. ఎవరితో అంట? ఇశ్రాయేలీలతో మాట్లాడమన్నాడు దేవుడు. అయితే ఏం మాట్లాడమన్నాడంటే సంభాషణ కాదు కానీ ప్రకటించమన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? దేవుడు చెప్పాడు మోషే ద్వారా,
దేవుడు చెప్పి ఏమంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని కొనిపోవస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తినున్నప్పుడు ప్రతిష్ఠర్పణమును యెహోవాకు అర్పింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవునికి అర్పణను అర్పించవలెను. అయితే ఆ అర్పణను గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కదా, మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా ఇయ్యాలన్నాడు. అవునా? దేవుని సన్నిధిలో మనం కొన్ని గమనిస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన ఆ సిద్ధపాటులో మనము దేవునికి ఎంతవరకు భయపడుతున్నాం, దేవునికి ఎంతవరకు మనం నమ్మకస్తులుగా ఉంటున్నాం, వాక్యమైన దేవుని సన్నిధిలో ఎలాంటి సిద్ధపాటు కలిగి మనము నడుస్తూ ఉన్నామో, ఇక్కడ దేవుని లేఖనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రయాణము, మన యొక్క సిద్ధపాటు మనం గ్రహించగలిగినట్లయితే నిజముగా దేవుని యొక్క చిత్తమును మనం ఎరిగేవారిగా ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశమును మనం ఎరిగేవారిగా ఉంటాం. దేవుడు పిలిచాడు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, వీళ్ళని బానిసత్వము నుండి విడిపించాడు. ఎందుకు వీళ్ళు అర్పణము ఇవ్వాలి అంటే, ఎందుకు వీళ్ళు అర్పణము యెహోవా సన్నిధిలోకి తేవాలి అంటే, వీరు బానిసత్వము నుండి విడిపించబడ్డారు. అర్థమవుతూ ఉన్నదా? బానిసత్వము నుండి విడిపించబడ్డారు. వీళ్ళు పాలు తేళ్లు ప్రవహించు దేవుని వాగ్దాన భూమిలోకి వస్తూ ఉన్నారు. ముందే ఆయన చెప్పాల, వాగ్దాన భూమిలోకి మీరు వెళ్ళినాక అన్నాడు. అవునా? దానిని మీరు స్వతంత్రించుకున్నాక అక్కడ వాళ్ళు ఏమి చేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అవి చేస్తూ చేస్తూ తప్పిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇంటికి ఒక దేవుణ్ణి, ఇంటికి ఒక దేవతను పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. గ్రామ దేవతలు, గృహ దేవతలు ఇట్లా వచ్చారు. ఇట్లా వాళ్ళు దేవుని యొక్క చిత్తమును మరిచి ఏం చేశారు? వీళ్ళు గర్వించారా, భయపడ్డారా? గర్వించారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే వీళ్ళు ఏం చేయబడ్డారు? ఇందాక మనం మొదట్లో చదివాం, పౌలు గారు చెప్పాడు, వాళ్ళు అవిశ్వాసమును బట్టి ఎరవబడ్డారు. అయితే నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక నీవు గర్వింపక భయపడుము అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మనకు ముందు ఒక మాదిరి ఉన్నది కనుక, మాదిరి దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు కనుక అలా మనం ఉండకూడదు. మాదిరి దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు కనుక దేవుని యొక్క మార్గంలో నడవాలని యేసుక్రీస్తే ఆయనే మనకు తెలియజేసి ఉన్నాడు కనుక మార్గంలో మనం నడవాలి. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని పాత నిబంధనలో కూడా ఉంది. మనం ఎట్లా పరిశుద్ధులం అవుతామండి? మనం ఎట్లా నీతిమంతులం అవుతామండి? దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. కానీ ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడని వాక్యాలు ఉన్నాయి. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన చెప్పాడు. నేను లోకాన్ని జయించాను గనక మీరు కూడా జయించమన్నాడు. అవునా? అంటే నువ్వు జయించలేమో కానీ దేవుడు నీతో ఉంటే జయిస్తావు. నువ్వు పరిశుద్ధుడు కాదేమో కానీ దేవుడు నీతో ఉంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడినట్లయితే నువ్వు పరిశుద్ధురాలివే. ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని కొన్నాడు. మనము మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎలుగు మన మీద ప్రకాశింపజేసి జీవపు ఎలుగులోనికి తెచ్చిన దేవుడు ఆయన. యోహాను అన్నాడు కదా, ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులను వెలిగించుతున్నది అన్నాడు. చీకట్లో అది ప్రకాశించుతున్నది కానీ ఆ చీకటి దానిని గ్రహింపకుండెను. కారణం ఏంటంటే యేసుక్రీస్తు అన్నాడు కయ్యోనుని, ఎందుకు నువ్వు కోపడుతున్నావు? ఎందుకు నీ ముఖం నువ్వు చిన్నబుచ్చుకున్నావు? నీ క్రియలు చెడ్డవైనందునే కదా అన్నాడు. అవునా? దేనిని బట్టి అంటే ఎందుకు? చూడండి, నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. ఇక్కడ కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. నెహెమ్యా గ్రంథము ఒకసారి మనం చూడగలిగినట్లయితే 10వ అధ్యాయము
37 ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణము సకల విధములైన వృక్ష ఫలములు ద్రాక్ష రసము నూనె మొదలుని దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతు లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటే మీ దేవునికి మహిమ కలుగును గాక. చెప్పింది ఎవరు? దేవుడు. వీళ్ళు ఏం చేశారంటే ఇక నిర్ణయించుకున్నారు, ఇక మేము దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. అందుకే ఆయన అంటూ ఉన్న మాటను మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు, లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా ఆరోను సంతతి వాడైన యాజకుడు ఒక్కడు వారితో కూడా ఉండవలేను అనియు 10వ వంతులో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటేమి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు, యాజకులు నిర్ణయించుకున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాక్యమైన దేవుడు మనకిచ్చిన ఆ నియమమును లేదా వాక్యమైన దేవుడు మనకిచ్చిన క్రమమును మనము గర్వింపక భయపడి చేయాలి. అదేనా చెప్పింది? అవునా కాదా? దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, దేవుడు మోషే ద్వారా చెప్పాడు. ఇక్కడ నెహెమియా అనే ఈ ప్రవక్త కూడా అదే ఇశ్రాయేలు సంతతి వారికి ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఈ ప్రజలకు ఎక్కడ మోషేతో ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చాడో, ఇక్కడ నెహెమియాకు కూడా అదే ఆజ్ఞ దేవుడు తన నెహెమియా ద్వారా ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్న కొన్ని మాటల్లో మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే, హెస్కేల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. హెస్కేల్ గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే 44వ అధ్యాయము 30వ వచనానికి వెళితే ఇక్కడ ఒక మాట ఉన్నది. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. 30వ వచనం, మీ ప్రతిష్టార్పణలన్నిటిలోను తొలుసులు వాటన్నిటిలోను మొదటియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటియు యాజకులు అగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కిందకు వస్తే పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. అంటే హఠాత్తుగా చనిపోతాయి, అలాంటి ఆ చనిపోయిన వాటిని సిద్ధం చేస్తారు, అలాంటి తినకూడదు అన్నాడు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, దేవునికి శ్రేష్టమైనది మనం తేవాలి, దేవునికి శ్రేష్టమైనది మనం ఇవ్వాలి. ఈరోజు దేవుడు మనల్ని మన హృదయాన్ని అడిగాడు. ఏమడిగాడు ఆయన? నీ హృదయాన్ని నాకు అన్నాడు. దేవునికి నీ హృదయాన్ని నువ్వు ఇచ్చినప్పుడు నీ హృదయంలో నీ ఆలోచన ఉండదు, నీ తలంపులు ఏవి ఉండవు, నీ యొక్క ప్రయాణం ఏది ఉండదు. కానీ నీ హృదయమును దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీలో ఉంటాడు. దేవుడు నీలో ఉంటాడు, నడిపించేది దేవుడు, ఆలోచింపజేసేది దేవుడు, నీ జీవితాన్ని మార్చేది దేవుడు, మేలుకరమైన మార్గంలో నడిపించేది దేవుడే. నువ్వు ఇస్తే దేవునికి నీ హృదయాన్ని నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎలా జరుగుతూ ఉన్నదంట? దేవుని సన్నిధిలో మనం గమనిస్తాం, కొన్ని మాటలు మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దేవుడు చాలా స్పష్టంగా తేటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను వాస్తవంగా మీకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీద మాట్లాడదాం అనుకున్నా.
దేవుని సన్నిధులు మరి ఎందుకో మరలా దేవుడు ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు అంతా అదే సిద్ధపడ్డ అయితే దేవుడు మరి ఎందుకనో ఈ వాక్యాన్ని చెప్పాలని ఒక తలంపు ఇచ్చాడు. హల్లెలూయా. మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మనము చూడగలిగితే కొమ్మల గురించి దేవుడు మాట్లాడాడు. మనం కొమ్మలుగా పోల్చబడ్డాం, చెట్లుగా పోల్చబడ్డాం, నక్షత్రాలుగా పోల్చబడ్డాం, ఇసుక రేణువుల వలె పోల్చబడ్డాము. మనము లెక్కకు విస్తారమైన జన సమూహములు పోల్చబడ్డాము. దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచబడిన దేవుని పిల్లలుగా ఈరోజు ఇక్కడ మనం ఉన్నాము. ఇదంతా కూడా దేవుడు చేస్తున్న కృపై ఉన్నది, దేవుని కార్యమై ఉన్నది. ఎవడు కూడా అతిశయించడానికి వీలు లేదు, ఎవరు కూడా అతిశయించడానికి వీలు లేదు. కానీ ప్రతిదీ దేవుని కృప ద్వారా మనం పొందుతూ ఉన్నాం, ప్రతిదీ దేవుని యొక్క కృప ద్వారా మనం అనుభవిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునే గాక. అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, కొన్ని విరిచివేయబడి. ఎందుకు ఇరిచివేయబడి చూద్దాము. చూడండి, ఇర్మీయా గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే ఇర్మీయా గ్రంథంలో 11వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 16వ వచనానికి మనం వెళ్దాం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప ధ్వనితో దాని మీద కట్టగా దాని కొమ్మలు ఇరిగిపోతున్నవి. ఏమంటూ ఉన్నాడు? దేవుడు మనకు పేరు పెట్టాడు, అవునా? లేదా ఇశ్రాయేలు ప్రజలకు పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు ఇరిగిపోతున్నవి అన్నాడు. దేనికి ఇరిగిపోతున్నాయి? చూడు, దేవుడు ఆత్మీయ సంగతులను భౌతికమైన విషయాలు గుండా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఎలా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే కింద వచ్చినానికి వస్తా అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలు నాకు దోపర్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమ అంతట తామే చేసిన చెడు తనమును బట్టి మిమ్మల్ని నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేనికైనా నిర్ణయించుకొని ఉన్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయలు నాకు ధూపార్పణము చేసి దేవునికి కోపం పుట్టించారు. నేను ఒకసారి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది కదా, దేవుడు ఇదిగో ఇది నువ్వు చెయ్యాలి అంటే అది మనం చెయ్యకపోతే మనం ఏం చేస్తున్నాం దేవునికి? అంతే కదా. దేవునికి మనము ఇదిగో దేవుడు ఇలా నువ్వు ఉండాలి అన్నాడు, మనం ఉండకుండా ఏం కాదులే అనే ఒక ఆలోచనతో మనం ఉంటే మనము దేవుని కోపం పుట్టిస్తున్నాం. అది మన శరీరానికి అనుకూలంగా ఉండొచ్చేమో, మన ఆలోచనకు అనుకూలంగా ఉండొచ్చేమో, పర్లేదులు ఏం కాలేదు అనుకోవచ్చేమో, కానీ ప్రతిదీ కూర్చబడుతూ ఉన్నది, ప్రతిదీ భద్రపరచబడుతూ ఉన్నది. ఒక్క దినం అనేది బయలుపరచబడే సమయం ఉన్నది. దానిని మన మనస్సులో జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము దేవుని యందు గర్వింపక భయము కలిగి మనము జీవించినప్పుడు దేవుని రాజ్యములో బలానమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెములోనూ నమ్మకంగా ఉన్నావని దేవుడు మనల్ని పిలిచే దినము ఒక రోజు ఉన్నది మనకి. అది మనకు మేలై ఉన్నది. ఆ రోజు ఎలా ఉంటుంది? మనం ఆ రోజు గర్విస్తాం, మనం ఆ రోజు మనం ఆనందిస్తాం, ఆ రోజు గర్వంగా అనేకుల ముందు నిలబడతాం. అంటి కృప దేవుడు మనకి ఇస్తూ ఉంటే చిన్న జీవితము, ఇంకా చెప్పాలంటే దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంలో అయితే మనం 100 సంవత్సరాలు కూడా లేదు మనకి, అవునా? ఇంకా చెప్పాలంటే మనం 1 గంటే దేవుని దృష్టిలో భూమి మీద బతికేది, 1 గంటే మనం బతికేది. మనకు 80 రావచ్చు, 70 రావచ్చు. ఈ జీవితము దేవుని దృష్టిలో 1 గంటే మనం బ్రతికేది మన లెక్కలో. అయితే ఈ గంట సేపు జీవితానికి మనం ఏం చేస్తున్నాం? అనేకులు కూడా దేవునికి లోబడక, దేవుని యందు భయం లేక, దేవుని వాక్యాన్ని గ్రహించక, దేవుని యొక్క చిత్తమును ఎరిగి నడిచే విధానమును విడిచిపెట్టి
భౌతికమైన వాటి మీద మనస్సు పెట్టి జీవిస్తూ ఉన్న దినాలు ఇవి. ఇది నిజంగా బాధాకరమైన పరిస్థితులే. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి. ఎందుకు విరిచివేయబడి? విశ్వాసము లేక. విశ్వాసము లేకుండా పౌలు గారు అన్నాడు కదా, మోసపరుచు ఆత్మను నమ్మునట్లు కొందరిని దేవుడు అది నమ్మటానికి అప్పగించేశాడు. నువ్వు ఇక అక్కడికి పోయి ఏమన్నా చేయి, నీ మాట ఎన్రోళ్ళు వింటారా? ఎనరు. కానీ ఆత్మ సంబంధమైన వాడు నీ నోటి నుండి ఒక్క మాట వచ్చినా అది జీవపు ఓటని తన హృదయానికి తాకినప్పుడు ఆ వ్యక్తి దాని నుండి తొలగిపోడు, ఆ మాటను విడిచిపెట్టడు. భద్రపరుచుకొని ఒక దినం ఫలించే ఫలభరితమైన జీవితాన్ని కలిగి అనేకులకు మాదిరికరంగా ఆ వ్యక్తి ఉంటాడు. మనం అక్కడ పోయి అరిచి గోల చేసి మారు అని చెప్పి డొల్లాడటం బెస్టా? అవసరమైన వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించడం బెస్టా? ఎవరికి చెబితే మంచిది? యేసుక్రీస్తు అన్నాడు కదా, పందులు ఎదుట మీ ముత్యములను వెయ్యుకుడి. వేస్తే ఏం చేస్తాయి? పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళకు ఒక వజ్రం తీసుకెళ్ళి ఇద్దాం. ఏం చేస్తారు? ఇసిరేరా? ఈ రాయి ఎందుకు నాకని ఇసిరేస్తారు. దేనికి తెలవదు. ఆ పిల్లోడికి ఆ ఇలువ తెలిసేలేక అది ఉంటుందా? ఉండదు. ఈరోజు నిజంగా ఈ రీతిగా మనం ఉన్నామంటే దేవుడు మనకు కృప ఇచ్చాడు, దాన్ని మనం వ్యర్థపరచుకోకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనిస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో. చూడండి, యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యోహాను శుభవార్త మనం చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమంటూ ఉన్నాడు ఆయన? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇందాక మనం చదివాం, ఎందుకు వాళ్ళు ఎరవబడ్డారంటే అవిశ్వాసమును బట్టి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికిరాని దేనికై ఉపయోగం లేదు కనుక ఏం చేస్తాం? మనకు అవసరం లేని పక్కన పడేస్తాం. వాడే వస్తువులు కానీ ఏమైనా మనకు ఈ పనికి రాకపోతే ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. కారణం ఏంటి? దానివల్ల ఉపయోగం లేదు. అయితే ఉపయోగపడేది ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త చేస్తాం, దాన్ని భద్రపరుస్తాం, జాగ్రత్తగా దానికి అవసరమైనది మరి సిద్ధపరచుకుంటూ ఆ రీతిగా మనం ముందుకు నడుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఆయన కూడా చెబుతూ ఉన్నాడు కదా, మన విశ్వాసములో మనం ఫలించాలి అంటే ఆ యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడు అంటే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. ఆయనలో మనం తీగలమై ఉన్నాము. ఆయనలో నుండి మనం పొందే జీవాన్ని మనం పొంది మనం ఏమి చేయాలంటే కొమ్మలలాగానే ఉండకుండా మనం ఫలించాలి. ఏం చేయాలి? కొమ్మలు ఫలాలు ఫలించాలి. ద్రాక్షవల్లి ఫలించదు. ఫలించేదేంటి? కొమ్మలే కదా. కొమ్మలు ఫలాలను ఫలించాలి, అప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఏమైతే అది నరికివేయబడి పారవేయబడిద్ది. ఆ పరిస్థితుల్లో మనము చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో దాచబడిన జీవాన్ని మనం పొందు నిమిత్తము దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే నీవు గర్వింపక భయపడము. దేవునికి నువ్వు భయపడు, దేవుని వాక్యానికి నువ్వు భయపడు, దేవుని యొక్క యథార్థమైన మాటలకు నువ్వు భయపడు. దేవుడు నీకిచ్చిన మార్గములు ఒకవేళ నువ్వు తప్పిపోతావేమోనని భయపడాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆ భయం మనం కలిగి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని చూసి మనం పడిపోం. ఇంకొక వ్యక్తి పరిస్థితిని చూసి మనము దేవునికి దూరంగా ఉండం. ఎందుకంటే నీ యొక్క భక్తి దేవుడు చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. నేను నిన్ను ఎడవను ఎడబాయనని దేవుడు మాట్లాడాడు. అవునా? ఆయన ఉన్నాడు కదా మనతో. నమ్మితే ఉన్నాడు,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉన్నది. పౌలు గారు అంటూ ఉన్నాడు, త్వరగా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. 2వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది ఆ మాట. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ మనం చూద్దాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. పౌలు గారు అంటూ ఉన్నాడేడా. ఏం తెలియజేస్తూ ఉన్నాడన్న? ఆ కాలమందు, ఏ కాలమందు మనము చూడగలుగుతూ ఉన్నాం కదా. ఇశ్రాయేలుతో సహా పౌరులను కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి. చూడండి, ఎవరికి దూరస్తులమై ఉన్నాం? దేవునికి. క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఆయనకు మనం దూరస్తులుగా ఉన్నప్పుడు ఆ అభిషేక్తుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన వచ్చాడు. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తం వచ్చిన దేవుడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తము వలన మనము సమీపస్తులమై ఉన్నాము. సమీపస్తులమై ఉన్నామంటే ఎవరితో ఉన్నాం? దేవునితో ఉన్నాము. దేవునితో ఉన్న మనము దేవుని యొక్క కార్యాల మీద, దేవుని యొక్క వాక్యము మీద, దేవుని యొక్క మార్గము మీద, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో దేనినైనా మనం తప్పిపోతామేమోనని భయము కలిగి, భక్తి కలిగి, దేవునిలో మనము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనము నడవగలిగినట్లయితే మనము వారసులము. వారసుల పని ఏంటి? వారసుల పని ఏంటి? వాగ్దానంలోకి వెళ్ళటం. వారసుల పని ఏంటి అంటే వాళ్ళ యొక్క క్రమాన్ని నెరవేర్చటం. అదేనా? దేవుని యొక్క వాక్యంలో మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. అందుకే అడవి వలివా కొమ్మవై ఉన్న నీవు ఆ ఏరును భరించటలేదు అన్నాడు. ఆ ఏరుని భరించటం లేదు. ఎందుకంటే అతిశయపడుతూ ఉన్నావు గనక నువ్వు భరించటల్లా. నువ్వు గనక ఏరుని భరిస్తే నువ్వు అతిశయపడవు. నువ్వు అతిశయపడవు కానీ భయం కలిగి ఉంటావు, భక్తి కలిగి ఉంటావు. దేవునితో నడిచే విధానంలో నమ్మకస్తురాలుగా ఉంటావు. దేవుని యొక్క చిత్తమును నువ్వు ఎరిగి జీవించుట కొరకు దేవుడు నీకొక సిద్ధపాటునిచ్చాడు, నీకొక మార్గాన్ని ఇచ్చాడు, నీకొక మాదిరిని ఆయన ఇచ్చాడు. ఆ మాదిరిని మనం అనుసరించడానికి తగిన విధంగా దేవుని సన్నిధిలో మనం నడవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే 3:6లో ఒక మాట ఉన్నది. ఎఫెసీ పత్రికలోనే 3:6లో ఒక మాట ఉన్నది. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను పాలివారునై ఉన్నారను ననునదియే దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. పౌలు గారు అంటూ ఉన్నాడు. దేనికంట? ఈ మర్మం ఏంటంట? ఈ మర్మం ఏదనగా అని తెలియజేస్తే ఏమంటూ ఉన్నాడు? యూదులతో పాటు సమాన వారసులమను, ఒక శరీరమందలి సాటి అయిన అవయవములై మనము ఉండు నిమిత్తం ఏం చేశాడంట దేవుడు? మన వాళ్ళందరినీ కూడా ఆయన రక్తము ద్వారా సమీపస్తులుగా చేశాడు. అవునా? దేవుడు సమీపస్తులుగా చేశాడు, నడిపించాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తములో మనము నడిచే విధానమును సరిగా మనము గ్రహించి యథార్థమైన దేవుని యొక్క ఉద్దేశమును మనం వెతికినట్లయితే అనేక సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తాడు. అనేక విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తాడు.
దానిని బట్టి నడవటానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము దేవుని సన్నిధిలో? గర్వింపక భయపడుము అన్నాడు. గర్వింపక భయపడుము, అదేనా రోమా పత్రికలో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట? గర్వింపక భయపడుము. భయపడదాం. దేవుని సన్నిధిలో ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు మనకి. ఆయన మహాదేవుడై ఉన్నాడు. మహాదేవుడని పాత నిబంధనలో కూడా ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. దేవుని సన్నిధిలో మనము వాక్యానికి తగినట్లుగా నడుద్దాం, నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి ఈ మాటను నేను ముగిస్తూ ఉన్నా.